ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఇప్పటి వరకు ఎక్కువ సార్లు గెలుపొందిన పార్టీ ఏది? ఎవరెవరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు? మొత్తం ఎన్నిసార్లు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో మొదటి శాసనసభ ఎన్నికలు 1952లో జరిగాయి. కానీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఢిల్లీని భారత రాష్ట్రపతి ప్రత్యక్ష పరిపాలనలో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే ఢిల్లీ శాసనసభను కూడా రద్దు చేశారు. కానీ 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాన్ని అధికారికంగా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా ప్రకటించారు. ఇక ఆ తరువాత అంటే 1993లో తొలిసారిగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ముఖ్యంగా 1993 నవంబర్ 6వ తేదీన నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను బీజేపీ 49 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు, జనతాదళ్ పార్టీ 4 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను గెలుచుకున్నారు. ఇలా బీజేపీ అధికారాన్ని దక్కించుకోగా మదన్ లాల్ ఖురానా తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పివి నరసింహారావు ప్రధానిగా పనిచేశారు. ఇక రెండోసారి 1998లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా 52 స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీకి 17 స్థానాలు రాగా జేడీయూకి ఒకే ఒక్క స్థానం లభించింది. ఇలా ఢిల్లీ రెండో ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పనిచేశారు. అప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా పనిచేశారు. ఇక మూడవసారి 2003లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను కాంగ్రెస్ 47 స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి 20, జేడీయూకి 1, ఎన్సీపీకి 1, స్వతంత్ర అభ్యర్థికి 1 స్థానం రాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అలా ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రిగా మరలా షీలా దీక్షితే నియమితులయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఇక నాలుగవసారి 2004లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే విజయం సాధించింది. 70 సీట్లకు గాను కాంగ్రెస్ 43, బీజేపీ 23, బీఎస్పీ 2, ఎల్జేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 సీటు గెలుచుకోగా 4వ సీఎంగా కూడా షీలా దీక్షితే పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెసే అధికారంలో ఉండగా మన్మోహన్ సింగ్ మళ్ళీ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే 5వసారి 2013లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కేవలం 28 సీట్లు మాత్రమే గెలుచుకున్న యాప్ 8 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీకి 31 సీట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థికి 1 సీటు, జేడీయూకి 1 స్థానం, ఎస్డీఏకి 1 స్థానం వచ్చింది. ఇలా 5వ ఢిల్లీ ముఖ్యమంత్రిగా యాప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేంద్రంలో ఏడాది పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 2014లో బీజేపీ గెలిచింది. అలాగే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. ఇక 2015లో 6వసారి ఢిల్లీకి శాసనసభ ఎన్నికలు జరగగా ఆమ్ ఆద్మీ పార్టీ 66 స్థానాలు గెలుచుకొని విజయం సాధించింది. బీజేపీ 4 సీట్లు సంపాదించగా కాంగ్రెస్ 1 స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇలా 6వసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాలే మరలా పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ప్రధానిగా మోడీ మరలా పనిచేశారు. ఇక 7వసారి 2020లో జరిగిన ఎన్నికల్లోనూ యాప్ 62 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. ఇలా 7వ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకు వెళ్లారు. అక్కడి నుంచి పాలన అందించడం కష్టం కావడంతో 2024 సెప్టెంబర్ నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషికి పదవి బాధ్యతలు అప్పచెప్పారు. ఇకపోతే ఈ 2025 ఎన్నికల విషయానికి వస్తే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కేంద్రంలో 3 పర్యాయాలుగా బీజేపీ అధికారం చేపడుతున్న హస్తినా పీఠం దక్కకపోవటం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఈ ఎన్నికలతో ఆ కోరిక తీరింది. అద్భుతమైన రాజకీయ వ్యూహాలతో ఆమ్ ఆద్మీ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టిన కమల దళం దేశ రాజధానిలో పాగా వేసింది. యాప్ అధినేత కేజ్రీవాల్ మనీష్ సిసోడియాను సైతం ఓడించి కోలుకోలేని దెబ్బ కొట్టి ఢిల్లీలో కొత్త పాలనకు శ్రీకారం చుట్టింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.